హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. తల తోకలేని హైడ్రాకి అసలు తల తోక ఉందా? అసలు ఎవరి మీద పడుతుంది? ఎవరి మీద దౌర్జన్యం చేస్తుంది? తెలంగాణలో రియల్ ఎస్టేట్ని ఏం చేద్దాం అనుకుంటుంది? పేద ప్రజల ఇళ్లని ఏం చేద్దాం అనుకుంటుంది? అసలు దీని ఆలోచన ఏంటి? దీని ఉద్దేశం ఏంటి? దీనికి కమిషనర్గా ఉన్న రంగనాథ్ గారి ఆలోచన ఎలా ఉంది? చైర్మన్గా ఉన్న రేవంత్ రెడ్డి ఆలోచన ఎలా ఉంది? ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమైనా పక్కదారి పట్టిస్తున్నారా రేవంత్ రెడ్డిని? అసలు హైడ్రాకి సంబంధించి ఎందుకు ఈ గందరగోళం? అసలు చట్టబద్ధత ఉందా? 99 జీవో ఏంటి? లేదంటే హైడ్రా కమిషన్ ఏం చెప్తుంది అనేది ఎవరికి తెలియని పరిస్థితి. తల తోక లేదు. అసలు హైడ్రా ఏంటో తెలీదు. హైడ్రాకి సంబంధించి పరిరక్షణ, కుంటలు, చెరువులు, ఎఫ్టీఎల్లు, ప్రభుత్వ స్థలాలు, గుళ్ళు, బళ్ళు అని చెప్పారు. వాటిలన్నింటినీ పరిరక్షణ చేద్దాం అనుకున్నారు. ఓకే, ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు, రంగంలోకి దిగిపోయారు. వీళ్ళు చేసిన కార్యాచరణ ఏంటంటే ఎన్ని బుల్డోజర్లు అవసరమైతే, ఎన్ని ప్రొక్లైనర్లు అవసరమైతే, ఏది ఎలా కూల్ చేయొచ్చు, ఏది ఏ టైంలో ప్లాన్ చేయొచ్చు అనేది ఫిక్స్ అయ్యారు తప్ప ఎవరిని కూల్చాలి, పర్మిషన్లు ఉన్నోళ్ళు ఎవరు, పర్మిషన్ లేని వాళ్ళు ఎవరు, ఎవరి ఇల్లు కూల్చాలి, ఎవరి ఫస్ట్ అంటే ప్రైవేట్ లిమిటెడ్లకి అద్దెకి ఇచ్చిన గత ప్రభుత్వాలు ప్రైవేట్ లిమిటెడ్లకి అద్దెకి ఇచ్చిన కంపెనీలు కూల్చాలా, లేదంటే పేదవాడు చిన్న గుడిసేసుకుంటే వాటిని కూల్చాలనేది క్లారిటీ లేకుండా వచ్చిన వారం రోజుల్లో ఫస్ట్ హడావుడి చేశారు. ఎన్కన్వెన్షన్ లాంటి కట్టడాలని కూలగొట్టి తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ లెవెల్లో చిన్న పేద బతుకుల పైన పడ్డారు. చిన్న చిన్న గుడిసెల్లో ఉండే కాపురం ఉండే వాళ్ళపైన, లేదంటే షెడ్లు వేసుకొని వ్యాపార సముదాయాలు పెట్టుకున్న వాళ్ళపైన, హోటల్స్ పైన వీళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తుంది, ఇదే రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేస్తుంది, ఇదే రాష్ట్ర ప్రభుత్వం కూలగొడుతుంది, ఇదే రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది వ్యాపారం చేసుకోమని, ఇదే రాష్ట్ర ప్రభుత్వం కూలగొడుతుంది, ఇదే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ చేసుకోమని పన్నులు వసూలు చేస్తుంది, ఇదే రాష్ట్ర ప్రభుత్వం కూలగొడుతుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలకి సమన్వయం లేదా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ అధికారులకి హైడ్రాకి సమన్వయం లేదా? ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రభుత్వ అధికారులు చేసిన తప్పేంటి? హైడ్రా చేస్తున్న గొప్ప ఏంటి? అంటే ఇక్కడ ఎవరు తప్పు చేశారు ఇక్కడ అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితి. అన్ని లైసెన్సులు ఉన్నాయి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో మేము డబ్బులు కట్టి మరి ల్యాండ్ని రెగ్యులరైజ్ చేసుకున్నాము. లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్లో డబ్బులు కట్టి మరి లేఅవుట్ స్కీమ్ ప్రకారం ల్యాండ్ని పొజిషన్ చేసుకున్నాము. తర్వాత జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకునే షెడ్ వేసుకున్నాము అని చెప్పి ప్రతి విభాగంలో ట్యాక్సెస్ పే చేసిన సామాన్యుడి పరిస్థితి ఏంటి? తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా నవాబుల కాలంలో 2700 చెరువులు, కుంటలు, గొలుసుకట్లు ఉండేవి. వాటన్నిటిని ఐడెంటిఫై చేస్తే ఒక్కొక్క చెరువుకి మినిమం 4 ఎకరాలు వేసుకున్నా, 5 ఎకరాలు వేసుకున్నా ఒక 13,000 ఎకరాలు భూమి వస్తుంది. 12,000 ఎకరాలు ఇక్కడ ఉన్న 50-60 వేల ఎకరాలు హైదరాబాద్ సిటీ ఏదైతే 50-60 వేల ఎకరాల భూమి ఉంటుందో దీనికి సంబంధించి 12,000 ఎకరాలని ఐడెంటిఫై ఎక్కడ చేస్తారు, ఏ ఇంటిని కూలుస్తారు, ఏది చెరువు నిర్ధారిస్తారు, ఏది ప్రభుత్వ స్థలం నిర్ధారిస్తారు, దేని కూల్ చేస్తారు? ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు అందరు కలిసి దీనిపైన ఇంత గందరగోళం సృష్టిస్తున్నారు. ఎక్కడ చట్టబద్ధత ఉందా లేదా తెలియకుండా అడ్డగోలుగా వచ్చి ఇచ్చేస్తున్నారు. రేపొద్దున ఇదే అధికారులు, ఇదే ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, అవాస్ పాలవలసిన పరిస్థితి, కోర్టుల్లో పరువు తీసుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. పేద ప్రజల ఇళ్లని, స్థలాలని కూలగొట్టే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. పెద్దోళ్ళ ఇళ్లని, పెద్దోళ్ళ విద్యా సంస్థల్ని, ఫంక్షన్ హాల్స్ని, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని, గవర్నమెంట్ స్థలాల్లో వ్యాపార సముదాయాలని వేటిని పట్టించుకోకుండా చిన్నోళ్ళ బతుకుల పైన హైడ్రా పడడం దుర్మార్గం. సో ఈ దుర్మార్గపు చర్యని ఓకే టీవీ ఖండిస్తుంది. సో ఫస్ట్ కేటగిరీ వైజ్గా వెళ్ళి పెద్ద పెద్ద స్థలాల్ని లేదంటే ఎన్కన్వెన్షన్ లాంటి పెద్ద పెద్ద కట్టడాలని కూలగొట్టాలనేది ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకుంటే బాగుంటుంది. సో పేదల ఉసురు అనేది మంచిది కాదు. 2700 చెరువుల్ని, కుంటల్ని మీరు సంరక్షిద్దామని అనుకుంటే ఏది ప్రామాణికం? ఏ డేట్ని తీసుకుంటున్నారు? హైడ్రా ఏ ప్రామాణికంగా ఇది చెరువు అని నిర్ధారించదలుచుకుంది? అదే చెరువులో రోడ్డు ఉంది, రోడ్డు వేసింది ప్రభుత్వమే. అదే చెరువులో యుఎల్సి క్లియరెన్స్ ఇచ్చింది, సర్వే నెంబర్ ఉంది, అది ప్రభుటెడ్లో లేదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో పన్ను కట్టించుకున్నారు, ఎల్ఆర్ఎస్ కట్టించుకుంటున్నారు, బిల్డింగ్లకి పర్మిషన్లు ఇస్తున్నారు. లోకల్ అథారిటీస్ పని చేయట్లేదనే మొద్దు నిద్రలో ఉన్నాయా? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ట్యాక్సులు కట్టి 7%, 8% రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టి మరి రిజిస్ట్రేషన్స్ జరిగినాయి కదా. ఒకళ్ళ కాదు, వాళ్ళు గత 20 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నారు. వాళ్ళు రకరకాల మనుషులకు అమ్ముకుంటూ వచ్చారు. 2-3 రిజిస్ట్రేషన్స్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ 2-3 రిజిస్ట్రేషన్స్ విషయంలో కూడా ఒక గందరగోళం లేదు. ఏ రోజు అంత క్లియర్ టైటిల్తోనే మెయింటైన్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చే పర్మిషన్స్ ఎవ్రీ 3 ఇయర్స్కి మానిటరింగ్ చేసుకొని మళ్ళీ రీ షెడ్యూల్ చేసుకోవాలా? ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది. ప్రభుత్వం ఒక ఇల్లు కట్టి ఇది 3 ఏళ్ల తర్వాత మునగలేదు,
సో మాకు మళ్ళీ ఇంకో 3 ఏళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి అని తీసుకోవాలా పర్మిషన్ని జిహెచ్ఎంసీ దగ్గర? లేదంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు 3 ఏళ్ళు మేము ఉన్నాము, మా చెరువు కాదని తేలింది, ఇంకొక 3 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేయాలని అడగాల? ఓ 10 ఏళ్ళకి అడగాల? గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ఏలెత్తి చూపించడంలో మీకు అధికారం ఉంది, కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని సమర్థించమనట్లేదు. కాకపోతే ప్రాపర్ గైడెన్స్ ఏది? తల తోక లేకుండా కుక్క తోక పట్టుకొని గోదావరి ఈత్తానంటే కుక్క తోక హైడ్రాలా ఉంది, ప్రజలు కుక్క తోక పట్టుకొని ఈత్తున్న గోదావరిని ఈత్తున్న ఇదిలా ఉన్నారు ఆఫీసర్లు. సో రంగనాథ్ గారు కేటగిరీ వైజ్గా వెళ్ళండి. పేదలు కిరోసిన్ పోసి అంటించుకుంటామన్న పరిస్థితికి తీసుకొచ్చారు అంటే అది ఎంత దుర్మార్గం. అదే సున్నంకుంట చెరువులో రోడ్డు ఎక్కడి నుంచి వచ్చిందని ఆఫీసర్లను అడగండి. అందరినీ ఎంక్వైరీ చేయండి, సస్పెండ్ చేయండి, శాఖాపరమైన చర్యలు తీసుకోండి. వాళ్ళు కట్టిన ట్యాక్సులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చి కూలగొట్టండి. లేదంటే ఫస్ట్ కరెంట్ కట్ చేయండి, నీళ్లు కట్ చేయండి, తర్వాత ఇంకేదైనా చేయండి. వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్ అన్ని చెక్ చేయండి, చేసిన తర్వాతనే ఏదైనా కూలగొట్టండి. అడ్డగోలుగా వచ్చేసి కూలగొడతాం, కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది, లేదంటే షెడ్డే ఉంది, దీంట్లో కమర్షియల్ యాక్టివిటీ ఉంది. అరే వాళ్ళు 2 గంటలు టైం అడిగితే నిన్న ఒక ప్లంబింగ్ మెటీరియల్ ఉన్న 5 కోట్ల మెటీరియల్ షాపు 2 గంటలు టైం అడిగితే ఇవ్వకుండా కూల్చారు. అదే ఒక పిల్లోడి ఇంట్లో పుస్తకాలు, బట్టలు, తిండి ఉన్న ఇంటిని గ్యాస్ సిలిండర్ అయితే పేలిపోద్దేమో అని చెప్పి గ్యాస్ సిలిండర్ నిప్పి దాన్ని బయటకు పెట్టి దాన్ని తీసుకొచ్చి ఆ ఇంటిని కూల్చేశారు. పిల్లోడు స్కూల్కి వెళ్ళడం మానేశాడు. ఎందుకు అంటే నా పుస్తకాలని ధ్వంసం చేశాడు రేవంత్ రెడ్డి అని స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డి మీద ఒక రాయి ఇసిరి వదిలాడు. ఆ చిన్నపిల్లోడి మాటలకు సమాధానం ఎవడు చెప్పాలి? సోషల్ మీడియాను మీరు ఫాలో అవ్వట్లే. మీరు ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర కూడా మీ సంఖలో మీ మనవడిని పెట్టుకున్నారు. మీ మనవడి మీద ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపైన ఎందుకు ఉండదు? ఆ పిల్లోడు మీ ఇంట్లో మీ రాష్ట్రంలో నెక్స్ట్ జనరేషన్ కిడ్ కాదా? ఆ పిల్లోడికి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేదా? వాడి పుస్తకాలు తెచ్చుకుంటా అంటే తెచ్చుకోనీలే, వాడి బట్టలు తెచ్చుకుంటా అంటే తెచ్చుకోనీలే, వాడు ఏడుస్తున్నా కూడా మొత్తుకుంటున్నా కూడా వాడిని పట్టించుకోని పరిస్థితి. సో హైడ్రా ఇంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించాలి, ఎందుకు వ్యవహరించాలి? ఏముంది దీని వెనకాల ఆంతర్యం ఏంటి? ఐఏఎస్లు ఐపీఎస్లు మిస్లైడ్ చేస్తున్నారా? లేదు ఆఫీసర్స్ అందరూ తప్పు చేశారని చెప్పి ప్రభుత్వమే ఒప్పుకొని ఆ తప్పులపైన చర్యలు తీసుకుంటుందా? ఒకవేళ ప్రజలపైన చర్యలు తీసుకున్న తర్వాత ఆఫీసర్లపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? నిజంగా తీసుకునే అంత దమ్ముందా ప్రభుత్వానికి? గంటలో గద్దె దింపుతారు ఆఫీసర్లు అందరు కలిసి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకే ప్రభుత్వ అధికారులు పనిచేశారు. ప్రభుత్వ అధికారులు అడ్డగోలుగా ప్రజల దగ్గర ట్యాక్స్లు వసూలు చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలో ట్యాక్స్లు వసూలు చేశారు, ఇరిగేషన్ ట్యాక్స్లో డిపార్ట్మెంట్లో ట్యాక్స్లు వసూలు చేశారు, ఈవెన్ కరెంటు బిల్లు, వాటర్ బిల్లు వరకు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు గుర్తొచ్చింది హైడ్రా పేరుతో ఎందుకు ఈ చెరువులు కుంటలు గుర్తొచ్చినాయి? ఒకవేళ గుర్తొస్తే ఫాతిమా కాలేజ్ ఎందుకు కూల్చరు? మల్లారెడ్డి కాలేజ్ ఎందుకు కూల్చరు? లేదంటే పెద్ద పెద్ద కన్వెన్షన్స్ ఉన్నాయి ఎందుకు కూల్చరు? జలవిహార్ ఎందుకు కూల్చరు? థ్రిల్ సిటీ ఎందుకు కూల్చరు? ఈ ప్రైవేట్ సంస్థలు వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదిస్తుంటే వాళ్ళని ఎందుకు కూల్చరు? ఇళ్లను కూల్చమని నేను ఎక్కడ అడగట్లేదు. వ్యాపార సముదాయాలను కూల్చండి కదా, ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకి ఇచ్చిన లీజులు క్యాన్సిల్ చేయండి కదా. అవి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే ట్యాక్స్లు వసూలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే పర్మిషన్లు ఇస్తుంది, అదే పర్మిషన్లు తప్పని చెప్పి హైడ్రా వచ్చి కూలుస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో గందరగోళం నెలకొని ఉందా? రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి చర్యని స్క్రూటినీ చేసుకోవాల్సిన పరిస్థితి సామాన్య ప్రజలకు ఉందా? రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుంటుపడబోతుందా? 4th సిటీ అని ఎక్కడో కడుతున్నావు కదా, అక్కడికి అందరినీ తరలించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఈ సిటీని ఖాళీ చేయదలుచుకున్నారా? హైదరాబాద్ సిటీ మొత్తాన్ని 2700 కుంటలతో చెరువులతో నింపి కొత్త సిటీకి మీరు ఏమైనా మార్గాలు వేసుకోదలుచుకున్నారా? అక్కడ లేవా కుంటలు, చెరువులు? వాటిని నిజంగానే మీరు పరిరక్షిస్తారా? ఇక్కడ పరిరక్షించాలనుకుంటే షెడ్యూల్ని కూలగొట్టి ఎందుకు వెళ్ళిపోతున్నారు? యథాస్థితిలోకి ఎందుకు తీసుకురావట్లేదు చెరువుల్ని, కుంటల్ని? షెడ్డు కూలగొట్టేస్తే పని అయిపోయినట్టేనా మీకు? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎవరు మీకు ఐడియా ఇస్తున్నారు? ఎవరు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు? హైడ్రా విషయంలో జరుగుతున్న దుర్మార్గం అయితే హైడ్రా తలా తోక లేకుండానే వ్యవహరిస్తుంది అనేది మన ఆలోచన.